దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ ఈరోజు దేవుడు ప్రత్యేకించుకుని నవంబర్ మాసం 2025 సంవత్సరం దేవుడు నీకు నాకు చెప్తున్న గొప్ప మాట. క్రిస్మస్ లోకి ప్రవేశిస్తున్నాం కదా. మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, పూర్తి వచనము, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. నెంబర్ 1, పాము తేళ్లు త్రొక్కుటకు అంటే పాదముల క్రింద. ఇప్పుడు ఎప్పుడు కూడా రెండు కలవు, ఒకటి క్రింద పైన, ఒకటి లోబడినది, 2 ఏలున్నది. కనుక 1 దాసుడు, 2 యజమానుడు. మనము ఈ విధముగా 2 గుంపులు చూస్తే ఈరోజు మనము అద్భుతమైన వాగ్దానము నేర్చుకుందాం. కానీ ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను శత్రువు బలమంతటి మీద. అంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు అధికారము అనుగ్రహించుటకు ఆయన మొదట అధికారం పొందుకుని ఉండాలి కదా. అయితే నీవు నేను దాసుడు అవ్వడానికి గల కారణం ఏంటి అనేది మనము త్వరగా వాక్యం చూస్తే మనందరికీ తెలుసు. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్పి ఉన్నారు? మత్తయి సువార్త 28:18, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఆయన సర్వాధికారము పొందుకుని ఉన్నాడు. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ అధికారం గురించి నేర్చుకుంటూ, లూక్ చాప్టర్ 10:19 చెప్పబడుతుంది, లుక్, ఐ హావ్ గివెన్ ద అథారిటీ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ఎనిమీ. అంటే దేవుడు మనకి అధికారము అనుగ్రహించి ఉన్నాడు. అయితే యు కెన్ వాక్ అమాంగ్ స్నేక్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ క్రష్ దెమ్, నథింగ్ విల్ ఇంజూర్ యూ. మీరు వాటిని త్రొక్కుటకు. కనుక ఇప్పుడు మనము అసలు కాంటెక్స్ట్ లో దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది? ఇక్కడ ప్రస్తుతానికి యేసు క్రీస్తు ప్రభుల వారు లూకా సువార్త 10వ అధ్యాయము మనము చూసినప్పుడు 70 మంది శిష్యులను పంపుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఈ 70 మంది వెళ్ళి వారు వెనుకకు వచ్చి చెప్తుంది అద్భుతమైన ఇక్కడ రిపోర్టు ఇస్తున్నప్పుడు ఏమని చెప్పబడుతున్నారు? సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్న నీ నామమున. కనుక ఈయన పంపబడిన అధికారము యేసు క్రీస్తు నామమున పంపబడ్డాము. కనుక యేసు క్రీస్తుకి అధికారం కలిగి ఉంది. కనుక ఏ విధముగా ఒక అధికారి ఇంకొక ఆ యొక్క దూతను పంపినప్పుడు ఆ రోజుల్లో రాజులు వర్తమానం పంపేవారు. ఆ వర్తమానం తీసుకొచ్చిన వాడు ఆ యొక్క అధికారం క్రింద పనిచేస్తున్నాడు. మనం చూడగలుగుతున్నాం PMO, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సీల్. అది 5 సంవత్సరములకు ఒకసారి ఆ ప్రధానమంత్రి మారతాడు. కానీ అధికారము అనేది ఆ ఆఫీస్ కి ఉంటుంది, అతడికి అప్పచెప్పిన బాధ్యత మీద ఉంటుంది. ఒక పోలీస్ అధికారి మనం చూసినప్పుడు, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మనం చూసినప్పుడు, అతను ఆ రోడ్డు సెంటర్ లో ఉన్నప్పుడు అతను వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి. కారణము అతని ఇవ్వబడిన అధికారము, అతని బాధ్యత, అతని యొక్క వృత్తి మీద ఆధారపడినట్లు మనం చూస్తున్నాం. అదే విధముగా చాలాసార్లు అధికారం కావాలి అంటే ఆ యొక్క సబ్జెక్ట్ మీద నీకు పట్టు కావాలి. పట్టు అంటే సపోజ్ నీకు కొంచెమే తెలుసు అనుకోండి, నీవు అధికారం పట్టుకోలేవు. కారణం ఏంటంటే నీకు ఆ సబ్జెక్ట్ మీద పట్టు లేదు. కాబట్టి నీవు ఎప్పుడు దానిని ఏలగలుగుతావు? ఉదాహరణకి మ్యూజిక్ నేర్చుకోవాలి అంటే మొట్టమొదట నీవు దాని గురించి తెలుసుకోవాలి, 2 అభ్యాసం చేయాలి, 3 సాధన చేయాలి. అప్పుడు చెప్పబడుతుంది, తన పనిలో నిపుణత గలవారిని చూచితివా అతడు ఆ రాజ్యుల ముందు సైతము నిలబడతాడు. అంటే ఒకడు మాస్టర్ కావాలి అంటే, దాని మీద ప్రావీణ్యం సంపాదించాలి అంటే అతడు దానిని లోపరచాలి. ఇప్పుడు గుర్రం స్వారీ చేయాలంటే మనలందరినీ చూస్తే గుర్రము కాళ్ళతో తంతది ఎదిరి, అయితే ఆ గుర్రాన్ని లొంగదీయాలి. కనుక ఆ యొక్క వాక్యాన్ని చెబుతూ ఇక్కడ శత్రువు బలమంతటి మీద, ముఖ్యంగా సాతాను మీద అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప వాగ్దానము ఇక్కడ చెప్పబడుతున్నట్లు చూస్తున్నాం. దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించు.
పరలోకమందు పేర్లు రాయబడటము అంటే ఒక్క మాటలో చెప్పితే, ఎప్పుడైతే ఈ సర్వ సృష్టిని చేసినప్పుడు దేవుడు చెప్పిన అధికారము మనం చూసినప్పుడు ఆది కాండము మొదటి అధ్యాయంలో 28వ వచనంలో వారిని ఆశీర్వదించి ఏమని, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిని లోపరుచుకున్నాడు. భూమిని లోపరిచే అధికారం అంటే భూమి పైన అధికారము, సర్వాధికారం ఇవ్వబడింది. దానిని లోపరుచుకోవాలా. ఒకవేళ అది ఎదిరించినా కూడా భూమిని లోపరుచుకోవడము అని తెలుగులో ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో రూల్ అని చెప్తున్నాడు. అదే విధంగా ఇంకొక చోట ఏం చెప్తున్నాడు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జంతువుని లేకపోతే జీవిని ఏలుడి, రూల్ ఓవర్. కాబట్టి వాటిని ఏలండి. ఇక్కడ అధికారం ఇవ్వబడింది ఆదాముకి. అయితే ఎప్పుడైతే ఈ అధికారము మోసము చేత, కుయుక్తి చేత సాతాను దొంగిలించినప్పుడు మనం చూడగలుగుతున్నాము. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో కయీనుతో దేవుడు చెప్తున్నాడు, సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను. కనుక ఈ పాపము అంటే ఏంటంటే నిన్ను దాసుని చేసేది అన్నమాట. కనుక నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. ఎప్పుడైతే అది నిన్ను లోపరుచుకుంటుందో, అది నిన్ను వ్యసనపరుచుకుంటుందో, నీవు వ్యసనానికి వెళ్ళి దానికి బానిసమవుతావు. ఒక్క రోజునే తాగుబోతాడు ఎవరు. ఫస్ట్ సరదాగా ఫ్రెండ్స్తో కలిపి పార్టీ అని కొంచెం వేయబడుతుంది. ఆ తర్వాత సరదా కాస్త మితిమీరుతుంది. ఆ తర్వాత దాని అధికారంలోనికి దాసుడు అయిపోయి నీవు వ్యసనుడు అయిపోయి దానికి అమ్మవేయబడతావు. ముఖ్యంగా మనం ఫోన్ మన చేతిలో ఉంటే తప్పలేదు, కానీ ఆ ఫోన్ చేతిలోకి మనం వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే ప్రతిదీ కూడా నిన్ను లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏ విషయమైనా కావచ్చు అధికమైన ఎడల. కనుక ఈ అధికారాలు ఎన్ని ఉన్నాయని మనకి చెప్పబడుతుంది. నెంబర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండు. ఎందుకని? అపవాది నీకు ఇవ్వబడిన మహిమను దొంగిలించుటకు, నీకు ఇవ్వబడిన దేవుని కృపను దొంగిలించుటకు ఏం చేస్తాడు? ప్రతి విధమైన తంత్రాలు చేస్తాడనమాట. కనుక నువ్వేం చేయాలి? నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఇవ్వబడిన అధికారము వేరే ఎవరూ తీసుకునికుండా, కనుక నీకు పోరాడున్నది ఎవరితో? శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమగు లోకనాథులతో నిన్ను లోపరుచుకున్నటకు, నిన్ను బలహీనుడిగా చేయుటకు, నిన్ను దాసుడిగా చేయుటకు, అనగా దేవుని కృపను నీ యుద్ధ నుండి తీయుటకు, దేవుడు ఇచ్చిన మహిమను దొంగిలించుకున్నటకు మెల్లమెల్లగా ఎన్నోసార్లు దుష్టుడు మాకు బయలుపరిచింది ఏంటంటే, అచ్చము దేవుడు స్తుతి ఏ విధముగా లోపరుచుకోవాలా అని ప్రయత్నం చేసి ఆకర్షించి పాపంలో పడేటట్లు చేసి ఈరోజు దాసుడిగా చేసుకున్నాను. కనుక చాలా విషయాల్లో మనకు తెలియకుండా మనము సులువుగా చిక్కులు పెట్టు పాపమునకు దాసులం అయిపోతూ ఉంటాము, బలహీనతకు గురి అవుతూ ఉంటాము, లోబడిపోతూ ఉంటాం. కనుక ఈ యొక్క అంధకార సంబంధుల కోసం రాస్తూ మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, లోక సంబంధమగు లోకనాథులతో, దురాత్మ సమూహములతో, వాయు మండల అధిపతులతో మనం పోరాడుచున్నామంటున్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం, ఈ సూచక క్రియలు నా నామమున దెయ్యములను, అంటే ఆయన మనకు అధికారము ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? అది మనం నేర్చుకునే ముందు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది త్రాగినను హాని చేదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత. ఇక్కడ ఈ స్వస్థత అనేది మనం చూస్తే చాలా మంది అది ఒక బిజినెస్ అని, స్వస్థత వారం అని వచ్చే కాదు. రోగము మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పైనుండి అధికారము అనుగ్రహించబడితే తప్ప. కనుక యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సాక్ష్యము ఇస్తూ యోహాను యొద్దకు నీవెవడవి అని పంపితే, అక్కడ యోహాను చెప్పుతున్న మాట, అందుకు యోహాను ఇట్లని, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితే తప్ప ఎవడును ఏమీ పొందలేడు. నేను క్రీస్తును కాను, నేను కేవలము సాక్ష్యము పొందుటకు. అయితే
యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. అయ్యా, ఇదేంటి, నీవు నాకు బాప్తిస్మ ఇప్పుడు ఇలాగూ కానివ్వు. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభుల వారు తను సర్వాధికారి సర్వజ్ఞాని అయిన తల్లిదండ్రులకు లోబడి ఉండెను. అదే విధంగా పిలాతు ఎదుట తలదించుకుని, నీకు పైనుండి అధికారము అనుగ్రహించబడినది కనుక నా తండ్రి యొద్ద నుండి నీకు అధికారము అనుగ్రహించబడితే తప్ప, కనుక అధికారము అనేది మనం చూసినప్పుడు చాలాసార్లు స్నేహితుల మధ్య కావచ్చు, మనకి ఇష్టమైన వారి మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, ఈ సంబంధాల మధ్య కావచ్చు, ఒకడు ఇంకొకరి పైన అధికారము చేయటం వలన, అంటే ఆశించడంలో తప్పు లేదు, కానీ శాసించడం వలన నీవు ఎన్నో సంబంధాలని కోల్పోతున్న వాడిగా ఉన్నావు. కారణము నీ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తున్నాయంటే ప్రేమను చంపేసి ప్రేమను సాధిస్తున్నాయి. చాలా విషయాల్లో మనము ఆశించడము అనేది ఏంటంటే ఎదుటి వాణి నుండి కాదు, నీవు ప్రేమని ఇవ్వడము నేర్చుకోవాలా. ఇక్కడ మనము అస్సలు ఏం జరిగింది అని మనం చూసినప్పుడు ఒకే ఒక్క మాటలో దేవుడు సర్వాధికారము అని మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చెను. దేవుడు సృష్టి యావత్తు మీద మనిషిని చేసి, అనగా తన కుమారుని చేసి అధికారం ఇచ్చి, యావత్తు బాధ్యతలు ఇచ్చి 6 రోజులు సృష్టి చేసి కుమారుణ్ణి తీసుకెళ్లి ఆ భూమి మీద పెట్టి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అంటే దేవుడు తన సర్వ అధికారము ఆదాముకి ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము మోసగించబడి పాపమునకు దాసుడు అయిపోవడం బట్టి ఆ పాప స్వభావం వలన కయీను ఆ భూమి మీద ఉండకుండా, అంటే అర్థం ఏంటంటే భూమిని లోపరుచుకోవలసింది పోయి ఆ భూమి శపించబడింది కనుక భూమి తిరగబడింది. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క, అనగా ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆయన పాదముల క్రింద ఉండేది భూమి, ఆయన కూర్చుండేది ఆకాశము పైన. అంటే ఏదైతే మనము పాదముల క్రింద ఉంటున్నామో దాసుడు అని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూచుటకు, మరల మనము భయపడుటకు దాస్యపు ఆత్మ పొందలేదు కానీ దత్తపుత్రాత్మ. కాబట్టి ఇక్కడ కుమారత్వపు ఆత్మ, దాస్యపు ఆత్మ. అంటే ఏ ఆదాము వలన మనకి పాపం వచ్చిందో కడపటి ఆదాము తిరిగి ఆ యొక్క యేసు క్రీస్తు అనే నామములో మెస్సియాగా వచ్చి ఆయన భూమి మీద సర్వాధికారము తిరిగి సంపాదించి దేవుని మహిమను తాను స్వతంత్రించుకుని దేవుని యొక్క గొప్ప కృపను తాను పొందుకున్నవాడే ఏం చేస్తున్నాడు ఇక్కడ స్పష్టముగా ఏ యొక్క మహిమను తాకట్టు పెట్టాడో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక ఆ పాపమునకు దాసుడు అవడం వలన, మరణమునకు భయపడడం వలన మనము ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, ఇవన్నింటికీ కూడా ఈ జలప్రలయము తర్వాత ఆ యొక్క భయము బెదురు రావడం వలన అది హాని చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎప్పుడు నీకు హాని చేయదు, ఎప్పుడైతే నీవు మహిమతో నింపబడతావో, ఎప్పుడైతే వాటి మీద దేవుడు నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాడని మనము బిలాము గాడిద ఆ యొక్క సందర్భంలో చూసినప్పుడు, గాడిద తిరగబడినప్పుడు బిలాము దాన్ని ముమ్మారు కుట్టినప్పుడు గాడిద అడుగుతుంది, ఏ రోజైనా నేను నీ మీద తిరగబడ్డానా అని చెప్పి అడిగినప్పుడు లేదు అని చెప్పినప్పుడు అక్కడ స్పష్టముగా బిలాముకి బుద్ధి చెప్పడానికి ఒక గాడిదను సైతము దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. కనుక చాలా విషయాల్లో ఈ తిరుగుబాటు అనేది మనము ప్రజలని ఎదిరించుటకు ప్రయత్నం చేస్తున్నాం, అధికారం కోసం ప్రాకులాడుతున్నాం, ఏదో చేయాలి అని ఆశపడుతున్నాము. కానీ అది నీవు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అని చెప్పినప్పుడు, ఏ మోషేని అధికారిగా నిన్ను నియమించారు ఎవరు అని చెప్పి అన్నప్పుడు, అదే మోషేను దేవుడు తిరిగి తీసుకుని వచ్చి దేవునిగా నిన్ను ఫరోకి నియమిస్తున్నాను. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుని యొద్ద నుండి అధికారము పొందుకున్నప్పుడు అది ప్రతిదీ కూడా నీకు లోబడేటట్లు దేవుడు చేస్తాడు. అంటే శత్రువు ఏదైతే నీ అధికారం ఎత్తుకొని పోయిందో, ఇంకా చెప్పాలంటే నీవు బాలుడిగా ఉన్నంత కాలము యజమానుడికి దాసుడికి నీకు తేడా తెలియదు. కనుక ఎప్పుడైతే నీవు ఆ యొక్క పరిపక్వత, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ నీకు వస్తాయో, అంటే మీరు ఇంకనూ పాలు అనే
వాక్యము ద్వారా పసిబిడ్డలై ఉన్నారు, కానీ బలమైన ఆహారము మీకు అర్థం కావట్లేదు. చాలా విషయాల్లో మనము అర్థం చేసుకోలేక అపార్థం వలన మనము బానిసలుగా ఏడవబడుతున్నాం, దాసులుగా అమ్మబడుతున్నాం. ఒక్క మాటలో మనం చూసినప్పుడు యోసేపు దాసుడిగా అమ్మబడిను, కానీ యోసేపుని దేవుడు దాసుని తీసి యజమానుడిగా చేశాడు. మనము చూసినప్పుడు ఈ యొక్క దావీదుని ఆయుధములు మోయువాడిగా, అంటే మనము ఒక రకంగా చెప్తే రాజుగా అభిషేకింపబడ్డాడు, కానీ ఈ లోకము అతన్ని దాసుడిగా తీర్చిదిద్దింది. అంటే ఇక్కడ ఎప్పుడు మనం చూసినప్పుడు ఆర్డైన్డ్ లేకపోతే అనాయింటెడ్ యాజ్ ఎ కింగ్, అపాయింటెడ్ యాజ్ ఎ స్లేవ్. అంటే ఈ దావీదు పైన అధికారం ఉన్న తను ఏ విధంగా మనము చూసినప్పుడు ఎంటర్ అయ్యాడు, ఆయుధములు మోయువాడిగా చేసినట్లు చూస్తున్నాం. ఎప్పుడూ కూడా అంటే పల్లకిలో ఉన్నవాడికి అధికారము ఉంటుంది, మోసేవాడికి అధికారము ఉండదు. కనుక ప్రభువునందు ప్రియులారా, మనమందరము పల్లకిలో ఉండాలి అని ఆశపడుతున్నాము కాదు. ఎప్పుడైతే నీవు పైవాడిగా ఉండాలి అని దేవుడు నీకు చెప్పాడు, నీవు తలగానే ఉండాలి అని దేవుడు నీకు చెప్పాడు, అన్నిటిపైన నీకు అధికారం ఇచ్చాడు. మనం చూసినప్పుడు పాతాళము, భూమి, ఆకాశం, అదే విధంగా ప్రతి చోట కూడా చాలా మంది నీవు అధికారి అయినప్పటికీ కూడా బాలుడిగా ఉన్నంత కాలము నీకు ఎంత మాత్రము జ్ఞానము లేదు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎంత కాలము జ్ఞానము లేని వారి వలె ఉంటారు. కనుక చాలా విషయాల్లో మనకి తెలుసు అనుకుంటున్నాం, కానీ తెలిసింది ముఖ్యం కాదు, అది నాలెడ్జ్. అయితే విజ్డమ్, జ్ఞానము నీకు అనుగ్రహించబడినది దేవుని ద్వారా. ఆ హక్కు నీకు తెలిసినప్పుడు, నీకు అవగాహన కలిగి ఉన్నప్పుడు, నీవు గ్రహించే జ్ఞానము నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి దానియేలుతో చెప్పినప్పుడు మనం చూస్తున్నాము, దానియేలుని కూడా వాళ్ళు చెరపట్టుకుని తీసుకెళ్లి దాస్యత్వంలో పెట్టారు. కానీ ఒకానొక దినమున ఆ నెబుకద్నెజరుకి దేవుడు ఆలోచన ఇవ్వడమును బట్టి వారిని విద్యాబుద్ధులు నేర్పించి అధికారులుగా నిలబెట్టినట్లు మనం చూస్తున్నాం. కనుక ఒక యోసేపు విషయంలో, ఒక దావీదు విషయంలో, ఒక దానియేలు విషయంలో మనం చూసాము. ఇప్పుడు శిష్యులని దేవుడు అధికారం ఇస్తున్నాడు శత్రువు బలమంతటి మీద. ఈ రోజున నీకు నాకు అధికారం ఇస్తున్నాడు శత్రువు బలమంతటి మీద. ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు, సాతాను, అపవాది. అతను అధికారము దేవుని దగ్గర నుంచి నీకు ఏలడానికి తీసుకుంటాడు, కానీ అవి అగ్ని పరీక్షలు. ఎప్పుడైతే నీవు సాతానుని జయించగలుగుతావో, వాడి కుయుక్తులను జయించగలుగుతావో, విజయ వీరుడిగా దేవుడు నిన్ను నన్ను నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి నీవు ఇస్తే తప్ప మేము ఏది పొందుకోలేము. నీవు సమస్తమును మా కాళ్ళ కింద ఉంచి ఉన్నావని, మమ్మల్ని అధికారులుగా చేసి ఉన్నావని. అయితే మేము పాపం వలన, దాస్యం వలనైనా తగిన జ్ఞానము, తగిన గ్రహింపు, తగిన అవగాహన లేక మేము ఏడవబడుతున్నామని, అపరాధముల చేత పడి చచ్చి ఉన్నామని మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని లేవనెత్తుటకు కృప అనుగ్రహించమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.